పొద్దుగాల యాక్షన్ ఎగ్జిక్యూటెడ్ యాక్షన్ అని చెప్పేసారు. ఏంద్రాబాయ్ ఇట్లా చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా లోకల్ అథారిటీస్ వాళ్ళకి ఏమని చెప్పారంటే ఇవి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్, గవర్నమెంట్ భూములు కూలగొడుతున్నాం అని చెప్పినారు. పినరాయి విజయన్ ఉన్నాడు కదా కేరళ సీఎం, ఆయన కూడా వచ్చి సీన్ని చూసి లొల్లి చేసినట్ట కాంగ్రెస్ మీద. బుల్డోజర్ రాజ్ మైనారిటీలకు అగెన్స్ట్ పోతుంది, కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ లెక్క బిహేవ్ చేస్తుంది, బీజేపీ లెక్క బిహేవ్ చేస్తుంది అని చెప్పి పినరాయి విజయన్ గారు గంభీరమైన ఆరోపణలు చేస్తారట. ఇది పొలిటికల్ డ్యామేజ్ అవుతుందంట. ఏ రకంగా అంటే ఇండి అలయన్స్లోనేమో మైనారిటీ అపీజ్మెంట్ అంటారు. ఈ ఇండి అలయన్స్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న మన జాతి గాంధీ ఆయన నేతృత్వంలో ఫామ్ అయిన కర్ణాటక, అంటే ఆయన ఆశీస్సులతో ఫార్మ్ అయిన కర్ణాటక కాంగ్రెస్ ఇవాళ మైనారిటీలకు అగెన్స్ట్ పోతే ఎట్లా అంటే మైనారిటీ నెరేటివ్ అనేది కొలాప్స్ అవుతుంది కదా అని చెప్పి ఇండి అలయన్స్లో కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుందట. ఇన్ఫ్యాక్ట్ ఏమని మాట్లాడుతున్నారంటే పినరాయి విజయన్ గారి మాటలు చూస్తే ఈ కర్ణాటక కాంగ్రెస్ అనేది బీజేపీ 2.0 అయిపోయింది దక్షిణాన అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారట. ల్యాండ్ వేస్ట్ ల్యాండ్ ఉండొచ్చు, స్ట్రక్చర్ అన్హెల్తీ కూడా ఉండొచ్చు, నేను కాదని అంటలే. బట్ ఆల్టర్నేటివ్ హౌసింగ్ వాళ్ళకి చూపెట్టాలి కదా. ఈ లీగల్ గ్యాప్ మళ్ళీ వాళ్ళకు నువ్వు నోటీస్ లేకుండా కొట్టడం అనేది రీహాబిలిటేషన్ చూపెట్టకుండా కాన్స్టిట్యూషన్ని ఉల్లంఘించినట్టా కాదా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. ఇవాళ